యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నటువంటి మాట అత్యంత కృపగలవాడు లేదా అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు. మన దేవాతి దేవుడు అత్యంత వాత్సల్యమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. దినదినము నూతనమైనటువంటి వాత్సల్యత మనపైన పుట్టుచున్నట్లుగా వాక్యం సెలవిస్తున్నది. దేవాతి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని మనం చూస్తే ఇక్కడ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన అత్యంత వాత్సల్యత నీపై నాపై మనపై కనపరుచుచున్న దేవుడు. కనుకనే బైబిల్లోని బంగారు మాటగా అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు అని మనం తీసుకుంటున్నాం. ఆ అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడటంటే ఆయన మహాకృప కలిగినటువంటి దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనకు ఆయన వాత్సల్యత ఎడతెగక నీపై నాపై నిలుచున్నది. వాత్సల్యమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ వాత్సల్యత ఎడతెగక మనపైన నిలుచుచున్నది. అనగా మన ప్రతి విషయములోనూ ప్రతి సందర్భములోనూ దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యమైన ప్రేమ మనపై నిలుచుచున్నట్లుగా పరిశుద్ధ లేఖనములు మనము ధ్యానించుకుంటున్నాం. కనుక మనము నిర్మూలము కాకున్న వారముగా ఉంటున్నాం. అంతేకాదండి, అనుదినము దినదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మనపైన తన పోలిక చొప్పున తన బిడ్డలుగా తన ప్రియమైన వారుగా పిలువబడుచున్న మనపైన ఆయనకు వాత్సల్యత ఎలాట అంటే దినదినము నూతనముగా పుట్టుచున్నది. నిన్న ప్రేమించినటువంటి వాత్సల్యత, నిన్నటి వాత్సల్యత కాకుండా ఈరోజు నూతనముగా దినదినము నూతనమైన వాత్సల్యమైన ఆ వాత్సల్యతతో నిన్ను నన్ను దేవుడు ప్రేమించుచున్నాడు. కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అని వాక్యం సెలవిస్తున్నది. ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొని ఆయనను స్వీకరించి అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటామో మనపైన ఆయన ప్రేమ దినదినము నూతనమైన ప్రేమ కలిగి ఉంటున్నాం. ఈరోజు చూపిన ప్రేమకే దేవా నీకు వందనాలు అని చెప్పుకుంటున్నాం. కానీ రేపటి దినమున కూడా నూతనమైన వాత్సల్యత కలిగి ఆయన ఉంటున్నాడని మనకు వాక్యం సెలవిస్తున్నది. కనుక అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అంటే ఏ దినము కా దినమే. ఈరోజు ఒక తప్పు చేస్తే కూడా క్షమించి నూతనమైన వాత్సల్యమైన ఆ ప్రేమతో మనల్ని క్షమించి హక్కును చేర్చుకుంటున్నాడు. రేపటి దినం ఇంకా నూతనమైనటువంటి వాత్సల్యత కలిగిన దేవుడిగా దేవుణ్ణి ఇక్కడ మనము చూస్తున్నాం. అంతేకాదు, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. కనుకనే ప్రతి విషయంలో కూడా దేవుడికి నీపై నాపై నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది. అందుగురించే అత్యంత వాత్సల్యత కలిగిన వాడని ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా మనం తీసుకొని ధ్యానించుకుంటున్నాం. ఆయన వాత్సల్యత ఎడదెగక నిలిచినది. ఆయన వాత్సల్యత స్థిరముగా నిలిచినది. ఆయన వాత్సల్యత దినదినము నూతనముగా పుట్టుచున్నది. ఎవరిపైన అనంటే ఆయన ప్రియ బిడ్డలపైన. నీవు నేను ఆయన ప్రియ బిడ్డలుగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? ఆయనను విడిచిపోయినప్పుడు కూడా దేవుడు వాత్సల్యమైన ఆ ప్రేమతో ఎదురు చూస్తూ నీ కొరకు నా కొరకు కనిపెట్టుకొని ఉంటున్నటువంటి దేవుడిగా మనము ధ్యానించుకుంటున్నాం. కనుక వాత్సల్యమైన అత్యంత వాత్సల్యత కలిగిన ఆ దేవాతి దేవుణ్ణి కొనియాడడం మన యొక్క విధి అయి ఉంటున్నది. ఎందుకంటే ఏ దినముకు ఆ దినమే నూతనమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించుచున్న ప్రేమామయుడు కనుక వాత్సల్యుడైన దేవుణ్ణి నీవు నేను అనుదినము ప్రేమించడానికి బద్ధులమై ఉంటున్నాం. మనం అలాగే చూస్తే యోవేలు గ్రంథంలో కూడా చూడగలం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం.
మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలవాడు. మీ దేవుడైన యెహోవా, నీవు నేను మనము నమ్ముకున్నటువంటి ఆ దేవాతి దేవుడు కరుణా వాత్సల్యత కలిగినవాడు. ఇంతకుముందు వాత్సల్యత, అత్యంత వాత్సల్యత అని మనము చూసుకున్నాము. మరి విలాపవాక్యంలో కూడా ఇక్కడ చూస్తే ఏమని చూస్తున్నామంటే కరుణా వాత్సల్యములు, ఆయనలో ఇంకొక గుణాన్ని అనే ఒక లక్షణాన్ని మనకు చూపిస్తున్నారు. కరుణ వాత్సల్యము కలిగిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. నీవు నేను ఎప్పుడైతే నమ్ముకుంటున్నామో ఆయన యొక్క ప్రేమకు, ఆయన యొక్క అత్యంత కరుణకు నేను మనం అనుభవించడానికి యోగ్యులమై ఉంటాము. అంతేకాదు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి, శాంతమూర్తి అనగా ఎంతో శాంతమూర్తి అయి మనము విసిగిస్తున్న ప్రతి విసుగుదలని కూడా శాంతమూర్తిగా ఆయన సహనము వహించి భరించి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ పైన త్యాగం చెందారు, బలి చెందారు. ఆయన ఏ మాత్రం కూడా నిన్ను నన్ను త్రోసిపుచ్చలేదు. మనమందరము ఆ దేవాతి దేవునికి కావాలి కనుకనే, శాంతమూర్తి అనే పేరు పొందినవాడు కనుకనే మన సమస్త పాప దోషములను శాంతముతో వహించి సహించి భరించినట్లుగా చూస్తుంటున్నాం. శాంతమూర్తి అయి ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక మానును అనగా, దేవుడు ఒకవేళ మనకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే కూడా అది భరించబద్ధులమై ఉన్నప్పటికీ కూడా దేవుడు దాని నుండి విడుదల పరిచే దేవుడు. ఎప్పుడు అని అంటే ఆ విషయమై నీవు నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఆ పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు కరుణ గల దేవుడై అత్యంత వాత్సల్యత కలిగిన వాడై నిన్ను నన్ను ఆ పాప నుండి విముక్తులను చేయడానికే దేవుడు శాంతమూర్తి అయి ఎదురు చూస్తున్నాడు. కనుక ఈరోజు నీవు నేను బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నటువంటి మాటను ధ్యానించుకుంటున్నప్పుడు, మరి యోనా గ్రంథంలో కూడా, యోనా గ్రంథము 4వ అధ్యాయంలో కూడా ఒక మాటని మనం చూద్దాం. అక్కడ కూడా 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును కలిగిన దేవుడు. ఇక్కడ మరి యోనా ప్రవక్త ఇక్కడ మాట్లాడడం మనం చూస్తుంటున్నాము. నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును కలిగినటువంటి దేవుడవు. ఆయనని రుచి చూచి ఉన్నటువంటి బిడ్డలు చెప్పగలరు, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు అత్యంత శాంతమూర్తి అయి ఉన్నాడు, బహు శాంతము కలిగినటువంటి దేవుడవు, అంతేకాదు అత్యంత కృప కలిగిన దేవుడవు అని మరి రుచి చూచి తెలుసుకున్నటువంటి బిడ్డల యొక్క మాటలు ఇవి. నా జీవితంలో కూడా దేవాతి దేవుణ్ణి తన సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన శాంతమూర్తి యొక్క గుణగణాన్ని నీవు నేను తెలుసుకోగలము, ఆయన జాలిని తెలుసుకోగలము, ఆయన ప్రేమను తెలుసుకోగలము. ఈ రీతిగా మనం కూడా సాక్ష్యం ఇవ్వగలం. నా దేవాతి దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు బహుశాంతమూర్తి, కరుణా వాత్సల్యత కలిగిన వాడు, అత్యంత వాత్సల్యత కలిగిన వాడు, ఆయన వాత్సల్యత స్థిరముగా నిలిచినదని నీవు నేను కూడా చెప్పగలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అంతేకాదు అత్యంత కృపగలవాడై ఉండి పశ్చాత్తాపడినప్పుడు కీడు చేయక మానును. మరలా ఇక్కడ కూడా చూస్తున్నాం. మనం ఇందాక చూస్తే యోవేల్ గ్రంథంలో కూడా అదే చూసాం. కీడును ఎప్పుడైతే మనము మన పాపమును ఒప్పుకుంటామో, పడతామో, కీడు నుండి తొలగించగలిగినటువంటి కరుణామయుడు అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక నీవు నేను మన జీవితాలలో దేవాతి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, ఆయన దరికి చేరినప్పుడు, ఆయన మన పాపముల నుండి ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి పాప పశ్చాత్తాపం కలిగి మనం ఉంటామో, అప్పుడు మన పైన వచ్చినటువంటి కీడును తొలగిస్తూ ఆయన మేలు చేయుటకు సంసిద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు కనుక నీవెప్పుడైతే మొరపెడతావో అప్పుడు నీ మొరను విని, నా మొరను విని ఆయన మనల్ని అంగీకరించి హక్కున చేర్చుకునే దేవుడై ఉంటున్నాడు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, అత్యంత కృపగలవాడు అని చెప్పుకుంటున్నాము, శాంతమూర్తి అని చెప్పుకుంటున్నాము, దయగలవాడు అని చెప్పుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి అంటే ఆయన యొక్క ప్రేమ నుండి పుట్టుకొస్తున్నాయి. అందుగురించే అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు అని చెప్పుకుంటున్నాము. బైబిల్లోని బంగారు మాటను మనము నెమరు వేసుకుంటూ మన జీవితాలలో వస్తున్న ప్రతి లోటుపాటును ఎరిగినప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడినచో అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు ఆదుకుంటాడు. అలాంటి కృపా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.